వెంకీ వస్తుందంటావా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా అది కాదే, లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా వెళ్లే ముందు ఇవ్వనా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా? లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏం తెమ్మంటారు? ఓకే ఓకే. వెంకీ వెంకీ వచ్చింది. వెంకీ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది, మనం కలుసుకోవడం ఇది 4వ సారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్. ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్, గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ వినపట్టేనా? ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? ఇడ్లీ IDLY. ఐ డు లవ్ యూ. ఐ డు లవ్ యూ. ఓ ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో, 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? అసలెందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషని చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా ఇప్పుడు? నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? అందం అంటే అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడి కవర్ పచ్చడి చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటికి కనిపించేదేనా అందం? ఎనీబడి ఎనీబడి బయటికి కనిపించేదేనా అందం? లేదు, బయటికి కనిపించని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. ఏంటో ఐమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. వైజాగ్లో అల్లం పచ్చడా కవర్ పచ్చడా? నీ కాలు పట్టుకుంటా, నాకేం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకేం చెప్పదు. కాదు ఉదయ్, మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. నీ కళ్ళుంటాయే, ఎంత బాగుంటాయి తెలుసా? చేప పిల్లల్లాగా. మీ కళ్ళు బానే ఉంటాయి. నావా?
ఒకటి కొరమీన్లో ఉంటే రెండోది బొమ్మిడేలో ఉంటుంది. కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే సార్ కొబ్బరి పచ్చడి ఏమంటారా అల్లం పచ్చడి ఏమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేనా అభ్యంతరమా? వాట్? సారీ, నీ పచ్చడి మొహం తాళి పెట్టా. సారీ. నో ఇట్స్ ఓకే. నేను 9ంటికి ఒక ఫ్రెండ్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్. పోనీ రేపు కలుద్దాం. కుదరదు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్వేరియం నేనే చూసుకోవాలి. బాయ్. 7:30కు వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు. ఈ అమ్మాయి ఇంత ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. తొందరగా కర్లండి రా, నేను లంచ్కి వెళ్ళాలి. నాకు కాబోయే ఆవిడతోటి. మీకు బోర్ కొడుతున్నట్టుంది, ఏమైనా పాటలు పెట్టినా? అరే ఏం సీడీ ఇది? కార్లో 1,00,000 సీడీలు ఉంటాయి, చూస్తే పోలా? అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకు విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది. మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు, వీణలు మోగినట్టు, బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వెల్కమ్ టు రినాజన్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? I have a reservation under the name Uday Bhaskar. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్, యు నో, లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్. ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. అని జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్. ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్గా కూడా తెచ్చి. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం, సో రెండు కలిపి. ఓ నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాటా? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, 1,00,000 బుక్స్ చదివాను. రాల్డ్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి? మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అర్జెస్ సమ్ టైమ్స్, బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే 2 మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, 2 యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిట్స్ అని పేర్లు పెట్టేశాను. ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు. మీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్గ్నేడింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వే. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్ కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ ఉంది. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హీ వాస్ లివింగ్ ఇన్. పూర్వం అందరికీ గుళ్ళోకి వెళ్ళే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజా రవివర్మ. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకో. హే, వెరీ హెల్ప్. సారీ సార్, సారీ. ఐమ్ సారీ. సారీ.
ఇట్స్ ఓకే నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. యూనో వాట్, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడ్డం అస్సలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on, Da Vinci. ఏ వించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? మోనాలిసా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. హూ ఇస్ దిస్ గర్ల్? ₹40, ₹80, ₹40, ₹80, ₹40, ₹80. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో ₹40, ₹80. మేడం వాట్? ₹40, ₹80. 40ది 80యా? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేయాలను. నేను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కోలా. 70కి ₹1 కూడా తగ్గేది లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి. 2 తీసుకుంటే 100కి ఇచ్చేస్తావు. ఓకే సరే అయితే మానే. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు? ఎన్ వెంకటేశ్వరరావు. ఛీ, అది కాదండి, 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ప్రాబ్లం అది కాదు, సినిమా మొత్తం పక్క పక్కనే. మామా నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి చాలా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్. సో మీరుండేది సీతమ్మ దగ్గర అన్నారు కదా, నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం పదండి. 1 మినిట్. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఇంటికి ఎక్కుతా అన్నారు? మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు.
మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంకా చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు మొక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లో ఇవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య, ఏంటి చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా? వెంకీ, ఒక 1 లీటర్ పాలు తెచ్చి పెట్టరా, కాఫీలకి లేట్ అవుతుంది. అబ్బా, ఇంటికి తెప్పించుకోవచ్చు కదా ప్యాకెట్లు. తెచ్చిపెట్టు. మీరా? నేను నీ గురించే చూస్తున్నా. ఎందుకు మళ్ళీ సినిమాకా? నీకు అసలు సిగ్గుందా? ఏదో మంచివాళ్ళ ఉన్నావు కదా అని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి 11 బ్లాంక్ కాల్స్ చేస్తావా? ఇంట్లో వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్. నేనా? అసలు మీ నెంబర్ నాకు గుర్తు కూడా లేదండి. షట్ అప్. అసలు నీలాంటి వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వడం నాదే తప్పు. ఎరా, రాత్రి 11 మిస్డ్ కాల్స్ ఇవ్వడమే కాక నన్ను ఇరికిస్తావా? అసలు నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుంటావా? ఎన్ని దమ్ములు! కుష్టుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, మనమంతా దాన్ని వచ్చేసుకొని చదువుకోవట్లేదేటి. ఇది అంతే, లోక కళ్యాణం. ఎరా, నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుని పైగా కారు కూడా కడిగేసి రాత్రి 11 బ్లాంక్ కాల్ చేస్తావా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆశలు వేసావు అనుకో, నీకు కురుక్షేత్రమే రోయ్. సారీ, నా ఫోన్ నెంబర్ ఉంటే చాలు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. బ్లాంక్ కాల్స్ చేసింది ఆ సీనుగాడని తెలుసు. నేను జమినాయి కదా, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఏమనుకోకు. జెమిని అంటే మీ బర్త్డే జూన్ మే 31. ఓ, ఓకే. సారీ. దేనికి? మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సీనుగాడైనా నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే. మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను. నేను వర్గో కదా, కొంచెం ధైర్యం తక్కువ.
ఏమనుకోకండి. వాట్? వర్కో ఆగస్ట్ 26th. హలో హలో, నేను బ్లూ షర్ట్ కాకి చేసుకొచ్చాను. ఆమె ఏ రంగు? పసుపచ్చ. ఓ పసుపచ్చ రంగు చీర. సరే సరే, నేను చూసుకుంటా. నైస్ షర్ట్. థ్యాంక్స్. కొత్తది, మా బాస్ కొని ఇచ్చాడు. పెళ్లి చూపులా? ఆమె పసుపచ్చ చీరలో వస్తుంది, నేను బ్లూ షర్ట్ కాకిస్లో వెయిట్ చేయాలి. ఓ గాట్ ఇట్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు కూడా పెళ్లి చూపులే. రేపు ఏ రంగు షర్ట్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. అందుకేనా అలాంటివి వేసుకుని తిరుగుతున్నారు? నా పేరు చింతా గురుమూర్తి, అమ్మాయి పేరు స్వప్న. నైస్ మీటింగ్ యూ. నా పేరు వెంకీ, అమ్మాయి పేరు శిరీష, బాస్ పేరు ఉదయ్. ఎన్ఆర్ఐ L1 మీద యూఎస్కి వెళ్ళి ఈ మధ్యనే H1 కింద మారాను. ఓ, అంటే మంచిదేనా అండి? చాలాను. నెక్స్ట్ గ్రీన్ కార్డే. ఓహో. మరి ఎక్కడండి గుళ్ళో ఇలా? అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చి ఆ దేవుడు నా కోరికలు తీర్చమని చెప్పుకుంటుంటాను. దాన్ని పూజ అంటారండి. ఆ దేవుడు కూడా నాకు ఇలా చేయి అలా చేయని చెప్పేస్తుంటాడు తెలుసా. దాన్నే పిచ్చి అంటారండి. వాట్ యూ డూ అండి? మీకు వీసా రాలేదా? నాకు అసలు యూఎస్ వెళ్ళాలనే ఐడియానే రాలేదండి. కష్టం లేండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ యూనో. ఇప్పుడు నన్ను చూడండి, SAPలో ఇండియాలో 7 ఏళ్ళు కింద మీద పడితే గానీ. ఓ శాప. శాప అనకూడదు, SAP అనాలి. అంటే ఏంటండి? ఏమో తెలీదు, అదేదో ఉందండి. ఐ థింక్ ఇట్స్ జర్మన్. నన్ను వదిలేయండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకండి, కుదరొద్దులేండి. కుదరకూడదండి, నాది చాలా పెద్ద కథ. నాది కుదరాలి, నాది మామూలు కథ. వెంటనే H4కి అప్లై చేసేద్దామని. ఏంటి ఉదయ్, ఫోటోలో సెపరేట్గా నిలబడ్డారు? నేను చిన్నప్పటి నుంచి అంతే, చాలా డిఫరెంట్. అవును, వెంకీ చెప్పాడు. వెంకీ చెప్పాడా? ఏమని? మీకు మనుషులంటే పెద్దగా పడదని, ఆదివారం జూకి వెళ్తారని, మీకు ఇతరులతో మాట్లాడటం రాదని, ముఖ్యంగా ఆడవాళ్ళతో. వాడి బొంద న్యూస్ రీడర్ చేయట్లేదని అక్కస్తోలా మాట్లాడుంటాడు. ఇంకా ఏం చెప్పాడు? తల్లి లేకపోవడం వల్ల, హాస్టల్స్ లో పెరగడం వల్ల, ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని చెప్పాడు. నా ఆఫీస్లో ఇలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు. వెంకీ అమ్మాయిలతో బాగా మాట్లాడతాడని మీకు ఈర్ష్య. అదేమైనా బ్రహ్మ విద్య? అన్ని బుక్లో ఉంటాయి. ఇలా బుక్ చదివే చాలా మంది బుక్ అయిపోయారు. కడిది గుడ్డేం కాదు, చూస్తారా? ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫైన్ ప్రెజెంటేషన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే. కేటీ, యా, నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ, సరదా కాసేపు అలా. ఐమ్ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరానో అండ్ బజ్రాక్. నాతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఇంకెన్నాళ్ళు ముసుగులో గుద్దులాట. నీకు నేనంటే చచ్చేంత అట్రాక్షన్ అర్థమైపోయిందిలే. ఎలా తెలిసిపోయింది? అన్నీ ఇందులో ఉన్నాయి. అమ్మాయి కనుక అలా ముంజే చూపిస్తూ నుంచుంటే ఎదుటి వ్యక్తి అంటే ఆపుకోలేనంత ఇష్టం ఉన్నట్టు. అలా అరచే చూపిస్తూ నుంచుంటే ఐఎమ్ ఓపెన్, నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని. అలా నుంచి అలా. మరి ఇలా నించుంటే? అలా నుంచుంటే నేను నీ బానిసని అర్థం. ఓ, మరి ఇలా నించుంటే ఏంటి అర్థం? నీతో సహజీవనం చేయడానికి నేను రెడీ అని అర్థం. మరి ఇలా కొడితే ఏంటి అర్థం? బుక్లో లేదు కానీ అర్థమైంది. ఐ గాట్ ఇట్ వెరీ క్లియర్లీ యాక్చువల్లీ. అయ్యో, తల్లిని బిడ్డని కూడా చూడకుండా. డోంట్ వరీ, వాళ్ళతో పవర్ గేమ్స్ అలాగే ఉంటాయి. నేను పెద్ద పట్టించుకోను. పరువు పోయింది కదా. నేను ఎవరికి చెప్పను కదా. ఆ అమ్మాయి చెప్తే నేను 1,00,000 చెప్తాను. ఎవరు నమ్ముతాడు? ఎవరు చూడలేదు కదా. మరీ ఇంత చేత కాకపోతే పెళ్లి ఎలా చేసుకుంటారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పెళ్లి ఆలోచనలు అవి? నాన్నేవో చూస్తున్నాడు. ఇంతకీ వెంకీ ఇంకేమన్నాడు? ప్లాన్ స్పాట్లోనే మార్చేసేవట, నిన్నేం నచ్చలేదని చెప్పేసేవట. అందుకే నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. మరి శిరీష నేను ఇప్పుడే తగులుకుంటా. నాలో నీ మాటలు చురుకుతనాన్ని, జోరుని, చలాకీతనాన్ని, సమయస్ఫూర్తిని నింపే పరికరం. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు టకటకా కోచింగ్ ఇచ్చేస్తుంటే నేను అమ్మాయిని ప్రేమలో దింపేస్తుంటా. నీలిదంతం, ద బ్లూటూత్ ఎలా ఉంది? సో నేను టకటకా కోచింగ్ ఇచ్చేస్తుంటే మీరు చకచకా అమ్మాయిని పాడేస్తారు. ఎంసెట్లో మీ ర్యాంక్ ఎంత సార్? ఎన్ఆర్ఐ కోట. ప్లాన్ నచ్చలేదా?
వెంకీ, ఒకసారి ప్రామిస్ చేసి వెనకడిగేసేవాడిని ఏమంటారో తెలుసా? ఎన్ వెంకటేశ్వర అనుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్, కానీ నా ప్రాబ్లం అది కాదు సార్. ఇదిగో 3G ఫోన్. ఇక నుంచి నేను వెర్రి వెంగళప్లా మాట్లాడకుండా చూసే బాధ్యత నీదే. అంతా బాగానే ఉంది ఉదయ్ గారు, కానీ జీవితాంతో మీకు ఇలా వైర్లెస్లో సలహాలు ఇవ్వడం కుదరదు కదా. అవసరమైతే అది చేస్తాం. ఇందులో ఛార్జర్ నేను కార్లో మర్చిపోయినట్టున్నాను, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈలోగా నువ్వు బిల్ కట్టేసి. ఓకే? ఎంతైంది? 310 రూపీస్ సార్. ఎలా ఉన్నావు వెంకీ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం, ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, కుర్రతనం వెర్రితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తుంది? నేను కనిపించేదాకా నేను నీకు గుర్తు రాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్ ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ వెంకీ, శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. సార్ ఆగు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాడింది. ఓకే, వెళ్ళు వెంకీ. సార్ హలో. హే, హే, మీరేంటి ఇక్కడ? ఏంటి మీరిక్కడ? నేను చల్లగా పిలుచుకుందాను వచ్చా. చల్లగాలి పీల్చుకుందామని వచ్చా. చల్లగాల? మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపల ఉన్నా. పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పుకో. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి? మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. నిజం చెప్పండి, టూ బ్రైట్ టూ గాడీగా లేవు. అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే, మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే, వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావిగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరో ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా?
బాయ్ ఫ్రెండా? అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు ఈ పని అవ్వనివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి. ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 60 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మామయ్య. ఓ 100. 470 రూపాయలు అయింది మామయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1150 రూపాయలు అయింది. కిరాణా సామానుక చేంజ్ 790 రూపాయలు అయింది మామయ్య. బిల్లు ఇవ్వలేదు. ఫోన్లేరా బాబు, ఫైనే లేదు. వేసాడు మామయ్య. 1350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా? బ్లాక్లో కొన్నా మామయ్య. 995 రూపీస్ అయింది మామయ్య. చేంజ్. ఫోన్లేరా, కుర్రోడివి, అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. నో. 1 మంత్ నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమేనన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి బిళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె, ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? హలో ఏంజల్. ఏంటి మీరిక్కడ? నిన్న నువ్వు ఇంట్లో ఎవరు ఉండరని హింట్ ఇచ్చావు కదా, క్యాచ్ చేసా, వచ్చేసా. మూడేం బాలేదు. బాస్ త్వరగా మాట్లాడండి, బ్యాటరీ లేదు. నేను కూడా ఎక్కువసేపు ఉన్నాను, బ్యాటరీ అయిపోతుంది. యు నో వాట్, ఐమ్ సారీ. మీరు నాతో ఓపిక్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ లోపలికి రండి. థ్యాంక్ యూ. మీ లెటర్ చదివాను. అవునా? బానే ఉందా? నేనే ఇంకా చదవలేదు. అదేంటది? నేను రాశాను, చదవలేదు. సారీ, మీకు కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. లెట్ మీ గెట్ యు సమ్ డ్రింక్స్ అంటే. ఓకే.
హలో 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 వెంకీ. హలో బాస్ ఎక్కడున్నారు? సిగ్నల్ దొరకట్లేదు. వెంకీ వెంకీ వెంకీ. హలో హలో వెంకీ. హలో 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 వెంకీ. హలో. కష్టపడి ఈరోజు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ బాల్కనీలో సిగ్నల్ లేదు, అక్కడ నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఎలా వెంకీ? సార్ మీకు ఇంకో బ్యాడ్ న్యూస్. నా ఫోన్లో ₹6.70 టాక్ టైం మాత్రమే ఉంది. బ్యాలెన్స్ లేదా? నువ్వు కట్ చేయ ఫోను, నేను చేస్తా. వద్దు, శిరీష్ వచ్చేసింది, మాట్లాడుతుండు. ఏమిటో మీరు ఇలా వచ్చి కౌచ్లో కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా. ₹6.70 ఎన్ని కౌర్లు అని చెప్పగలను. బా వచ్చిలా కూర్చోండి. నేనెప్పుడు ఈ సిట్అవుట్లో ఇలా కూర్చుంటూ ఉంటా. ఈ నందివర్ధనం మొక్కలు, ఈ చల్లటి గాలి, నిండు జాబిలి, వెండి వెన్నెల, ఇంతకన్నా ఏం కావాలి? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉంటే ఎంత బాగుండేది. అసలు ఏమైంది మీకు? నిజం చెప్పాలంటే నిన్న మీరు నేను నచ్చానని చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. అమ్మయ్య, మరి నేను నచ్చలేదా? అలా అని నేను అనలేదే. నేనున్న పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వలేకపోయాను. ఇంతకీ మీకు నాలో నచ్చింది ఏంటి? ఇప్పుడే చెప్పాలా? రేపు ఎప్పుడైనా మంచి సెల్ టవర్ కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. పైగా అన్ని లెటర్లు ఉన్నాయి కదా, ఎదవగోలా. మీలో అన్నింటికన్నా ఎక్కువగా నాకు నచ్చిన విషయం మాత్రం మీ మాటలే. ఓ భలే చమత్కారంగా ఉంటాయి. ప్లీజ్ లెటర్లో కాదు, మీ మాటల్లో చెప్పండి. బ్యాటరీ లేదు, బ్యాలెన్స్ లేదు, సిగ్నల్ లేదు. ఇప్పుడు ఈ కవర్లో ఎందుకు కానీ లెట్ మీ డూ దిస్. ఏంటి మీరు చేస్తున్న పని? ఐ లవ్ యూ సిరి. ఈ ఉంగరం తోటి నేను నాతో పెళ్లి కొప్పిద్దాం అనుకున్నాను, కానీ టెన్షన్ లేదు చేశాను. సారీ ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను క్షమించి అర్థం చేసుకో, లేకపోతే అర్థం చేసుకుని క్షమించు. ఏదో సీక్వెన్స్ లో 2 పనులు మాత్రం చెయ్యి ప్లీజ్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సారీ అండి వామన్రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంటు మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. ఈ రోజు మా న్యూస్ ప్రోగ్రామ్ ఫస్ట్ బులెటిన్ అయినా కూడా నేను నీతో వచ్చాను, చూసావా? నువ్వు అంటే నాకు అంత ఇష్టం. నిజమా? సి ఐడియా. రండి మేడం. ఒక్కసారి యూబీ టీవీ పెడతారా? నో ప్రాబ్లం మేడం. వార్తలు చదువుతున్నది మీ వామన్రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీ టీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీ టీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోజివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్రావు అని భలే గొంతెత్తుంది. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం. సుబ్బారెడ్డి, కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సార్. లైవా? బ్రేక్ కదా. వెల్కమ్ బ్యాక్ టు సాయంత్రం సమాచారాలు. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ కూడా త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అందుకు తన నటనకు కావలసిన హార్స్ రైడింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్ మరియు పట్టు పురుగుల పెంపకం నేర్చుకోవడం కోసం హాలీవుడ్ వెళ్లారు. ఇప్పుడు బిజినెస్ న్యూస్.
స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సోమవారం నిఫ్టీ మొదటి నిరోధం 5,722, మొదటి మద్దతు 5,544. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు? స్టాక్ మార్కెట్స్ అలాగే ఉంటాయి. నీ పుట్టినరోజు ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే కలవాలి. ఎందుకో? బికాజ్ ఐ లైక్ యూ. ఐ లైక్ యూ టూ. I love like you. I love like you. Hi baby, we love you, darling. ప్రభా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇందాక ప్రభావతిని కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ్రా? ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూసావా? సినిమా వాళ్ళ ఎమ్మెల్యే కొడుకులు ఉంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నారు. డెఫినెట్గా ఎవరు ఎమ్మెల్యే కొడుకులు అవి ఉంటారు. 20 hours. ఒక నిమిషం నోరు మూసుకుంటావా? నీ స్టూడియో దిగాలి. ఒకసారి పైకి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. దెబ్బ తగ్గాక వెళ్దు గాని. 3 రోజులు పట్టచ్చు. పర్లేదు, ఉంచిపో. జీవితాంశం పడితే అవునా? వద్దునన్నా మనకి గోల అంటే విన్నావు కాదు. ఆ అమ్మాయిది 4th ఫ్లోర్. ఇంక వంగ మాకు నాన్న పడిపోతావు. ఎల్లోసారి కట్టుకుని వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యూ. ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. ఆ అమ్మాయి పుట్టిన తేదీ May 31st, 1989. జోడెక్సైజ్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, ఆమె పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అని ముందే నువ్వు చెప్పలేదండి నాకు. ఇదిగో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమని తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటే, నీ పేరు మాత్రమే తెలుసు. సరే, నా తిప్పలు ఏవో నేను పడతాను. పడండి. మీరు ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా? చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. 3 ఉన్నారు, 3వది ఇక్కడెక్కడ ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న, రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈస్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే BRB అని కొట్టు. అసలే వర్క్ ఫ్రమ్ హోము. ఏంట్రా, పాత్ర ఉన్నట్టు చేయమంటే తెగ ఇంప్రూవైజ్ చేస్తున్నావు. మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత SAP నేర్పించి H1 చేయించేస్తాను. గంటకి $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ. స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహం మీద చెప్పేస్తున్నాను, మీరేమనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురు వేశ్వరరావు వేరు. వాట్? హలో నాన్న, ఐ జస్ట్ బ్రోక్ అప్. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందా? పద్ధతిగా పూజిస్తే శని కూడా శుభకారకుడే. నేడే కొనండి శని విమోచన యంత్రం. వెంటనే ఆర్డర్ చేస్తే 199 రూపాయలు మాత్రమే. కెమెరామన్ గారు, మరీ నత్తిగా ఉందా?